శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్మం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే తపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం ముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 20 చెప్పుకున్నాం, 21 చెప్పుకోవాలి. 20లో ఏం చెప్పుకున్నాం ఎపిసోడ్లో ఒకసారి చూద్దాం. ఇది సూర్యనారాయణ దేవాలయం చెప్పుకుంటూ వచ్చాము. సూర్య దేవాలయం దాంట్లో వాళ్ళందరూ అన్నారు 1200 శిల్పులు ఏం చేయలేకపోతే నీ కొడుకు కూడా చేశాడని చెప్పట్టే ఏమి జవాబు ఆ తండ్రి ఈ విషయంలో జవాబు చెప్పలేక కుమారుడును ఆ మందిర శిఖరాన్ని తీసుకుపోయి అక్కడి నుంచి కిందకి జారవిడి చేశాడు అని చెప్పేసి అని చెప్పుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే చిలకా సరస్సు, పూరీ జిల్లా చిలక, ఒరిస్సా స్టేట్. చిలకా సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో రాష్ట్రం యొక్క పూరి, ఖుర్దా మరియు గంజాం జిల్లాల తూర్పు తీరం మీద దయానది ప్రవేశ ద్వారం వద్ద బంగాళాఖాతంలో ప్రవహిస్తుంది. ఈ భారతదేశంలో అతిపెద్ద కోస్తా సరస్సు మరియు ప్రపంచంలో రెండో అతిపెద్ద సరస్సు. భారత ఉపఖండం మీద వలస పక్షుల కొరకు ఇది అతిపెద్ద శీతాకాల స్థావరం. ఈ సరస్సు అనేక ఆపదలలో ఉన్న మొక్కల మరియు జంతు జాతులకు కేంద్రంగా ఉంది. ఈ సరస్సు అతిపెద్ద చేపల వనరులతో కూడిన పర్యావరణ సంస్థ. ఇక్కడ 1,50,000 కన్నా అధికంగా జాలర్లు 132 గ్రామాల తీరంలో మరియు దీవులలో నివసిస్తూ ఉన్నారు. రద్దీగా ఉండే వలస వచ్చే కాలంలో సరస్సులో దాదాపు 160 పక్షి జాతులు ఉంటాయి. సుదూరాన ఉన్న కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సముద్రం మరియు రష్యాలో దూరంగా ఉన్న ఇతర భాగాలు, మంగోలియా యొక్క కిర్జియం చలసోపానాలు మధ్య మరియు ఆగ్నేయాసియా, లడాక్ మరియు హిమాలయాల నుండి ఇక్కడికి పక్షులు వస్తాయి. ఈ పక్షులు చాలా దూరాలకు ప్రయాణిస్తాయి. కానీ నొక్కి వక్కాడించేది ఏమిటంటే వలస పక్షులు నేరుగా ఉండే మార్గాల కన్నా దూరపు మార్గాలను ఎంచుకుంటాయి. చిల్కా సరస్సును చేరడానికి దాదాపు 12,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 1981లో చిల్కా సరస్సుకు రామ్సర్ సమ్మేళన అధీనం కింద మొదటి భారతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న తడి నేలలుగా గుర్తింపునిచ్చింది. ఒక అధ్యయనం ప్రకారం 45% పక్షులు స్వభావంలో భౌమమైనవి, 32% నీటి పక్షులు మరియు 23% ప్రయాణిస్తూ ఉండేవిగా ఉన్నాయి. ఈ సరస్సు 14 రకాల గద్దలకు నిలయంగా ఉంది. దాదాపు 135 అసాధారణ మరియు అపాయంలో ఉన్న 20 డాల్ఫిన్లు కూడా ఉన్నాయని నమోదు కాబడినాయి. దానికి తోడు సరస్సులో 37 సరీసృప జాతులు మరియు ఉభయజీవులు ఉన్నాయి. అధిక ఉత్పాదక చిల్కా సరస్సు పర్యావరణ వ్యవస్థ, దాని యొక్క సంపన్నమైన చేపవృత్తుల వనరులు, సరస్సు మీద మరియు సరస్సులో ప్రవేశించే జాలకు జీవనోపాధిని స్థిరంగా కల్పిస్తుంది. సరస్సు యొక్క నీటిని విస్తృత ప్రాంతం 1145 నుండి 966 రెండు మధ్య వానాకాలం కిలోమీటర్లు, రెండు మధ్య వానాకాలం మరియు వేసవికాలంలో వరుసగా ఉన్నాయి. 32 కిలోమీటర్ల పొడవైన సన్నటి బాహ్య జలమార్గం సరస్సును బంగాళాఖాతంతో మోట్టో గ్రామం వద్ద కలుపుతుంది. ఇటీవల ఒక నూతన ద్వారాన్ని చేత తెరవబడింది. ఇది సరస్సుకు నూతన జీవితాన్ని తీసుకొచ్చింది. సూక్ష్మ శైవాలాలు, సముద్ర కలుపు మొక్కలు, సముద్ర గడ్డి మరియు పీతలు చిల్కా సరస్సుల యొక్క ఉప్పు నీటిలో పొందుతాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది ఒక విహారయాత్ర. ఈ సరస్సులో పడవలో ప్రయాణం చేసి డాల్ఫిన్లను మేము చూసాం. కానీ సాయంత్రం అవుతుంటే తిరిగి ఒడ్డుకు వచ్చేసాం. మనం ప్రయాణం చేస్తుంటే చుట్టూ నీరే కానీ ఏమీ కనపడకుండా ఉంటే ఇది సముద్రమా అన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ ఎన్నో విషయాలు అధ్యయనం చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొన్ని కాలాల్లో వలస పక్షులు వస్తాయి. ఆ ఆనందం మాటల్లో చెప్పగలమా? చెప్పలేము, అంతే. నెక్స్ట్ టాపిక్ పుష్కర, తీర్థరాజ్, అజ్మీర్ జిల్లా, రాజస్థాన్ స్టేట్. మేము జైపూర్ నుంచి క్షేత్రానికి ట్యాక్సీలో వెళ్ళాం. జైపూర్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ చిత్రముఖ బ్రహ్మగారిని ఒక దేవతామూర్తి విగ్రహంగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పూజ చేస్తారు. అలాగే సావిత్రిమాత బ్రహ్మగారి పత్ని రత్నగిరి కొండలపైన వెలసి పూజలు అందుకుంటోంది.
ఇలా బ్రహ్మగారు ఒక విగ్రహరూపంలో ఉండి పూజలు అందుకుంటున్నది బహుశా మన భారతదేశంలో ఇది ఒక్కటే. పుష్కర్ అనేది రాజస్థాన్లో ప్రతి సంవత్సరంలో ఒక సమయంలో ఒంటెలను చక్కగా అలంకరించి పూజలు చేసి వాటితో వినోద కార్యక్రమాలు సంబరాలు చేసుకుంటారట. ఏది ఏమైనా ఇది ఒక పుణ్యక్షేత్రం పుష్కర్ అనే విషయం రామాయణంలోనూ మహాభారతంలోనూ ప్రస్తావించారు. అయితే అది ఇదేనా అనేది తెలియదు. నేను శుభ రఘు శ్రీమతి ఈ క్షేత్రాన్ని చూసాం. నెక్స్ట్ టాపిక్ రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు స్టేట్. ఈ క్షేత్రాన్ని మొట్టమొదటిసారిగా నా మిత్రుడు శ్రీ దుర్గానాథ్ గారు, వారి కుటుంబ సభ్యులు, నేను శుభ వెళ్ళడం జరిగింది. మేము అక్కడ రథసప్తమి నాడు ఉండి సముద్ర స్నానాలు చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం ఒక మహాద్భాగ్యం. ఆ రోజు సాయంత్రం హారతి దర్శనం. మేము జీవితంలో మర్చిపోయిన సంఘటన. ఆ తర్వాత స్వామి కృపతో చాలాసార్లు వెళ్ళి స్వామివారికి స్ఫటికలింగాభిషేకం దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళి చూసి తరించాం. ఆ స్ఫటికలింగాన్ని మన జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు కైలాసం నుంచి తెచ్చారట. ఇదే గొప్ప విశేషం. రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పొడవుపేత్ర స్థలంలో ఒకటి. దీన్ని పాడలపేత్ర అట్లని. దీన్ని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు, అప్పారులు, సుందరారులు ఆ దేవాలయ మహిమను కీర్తించారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్యరాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫారా రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకయ్యన్లచే పునరుద్ధరించబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీపపట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతూ ఉన్నాడు. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణు యొక్క 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు సేతు నిర్మించి లంకాధినేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతును రామసేతు అని పిలుస్తారు. రావణాసురుడిని నిహతుని చేశాక తనకి అంటిన బ్రహ్మహత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరునందు శివలింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు. రాముడు శివుణ్ణి కొలుచుకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠ చేయాలనుకుని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలబడుతూ ఉన్నదని నమ్మకం. దాన్ని సైగత లింగం అని కూడా అంటారు. అంటే ఇసుకతో చేసిందని అంటారు. అది అలాగే ఆవిడ చేసింది. సీతమ్మ ఇచ్చిన లింగానికి పూంతర పూజ. ఆ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరంకు శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. ఈ దేవాలయ ప్రధాన దైవం రామనాథ స్వామి అంటే శివుడు. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మ తయారు చేసిన ఇసుకలింగం, రెండవది హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన ఇసుకలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వల్లనే ఈ దేవాలయానికి కూడా అతిపెద్ద ప్రహారీ గోడలు 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణ నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి. 2వ కారిడార్ ఇసుక రాయి స్తంభాలు, దూలాలు మరియు పైకప్పుతో తయారైంది. 3వ కారిడార్ యొక్క పశ్చిమ వైపు మరియు పశ్చిమ గోపురం నుండి సేతుమాధవ విగ్రహానికి చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగం బోర్డు వలె ఉంటుంది. ఇది చొక్కట్టన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతి నిర్వహింపబడుతూ ఉన్న ముఖ్య పండుగలైన ఆది అంటే జూలై, ఆగస్టు మరియు మాసి అంటే ఫిబ్రవరి, మార్చి,
తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు. బయటి కారిడార్ సముదాయం 6.9 మీటర్ల ఎత్తు, 400 అడుగుల తూర్పు పడవళ్లకును మరియు 640 అడుగుల ఉత్తర దక్షిణ మలుపులు కలిగి ప్రపంచంలో పెద్దదిగా చరిత్ర సృష్టించింది. అంతర్ కారిడార్ 224 అడుగుల తూర్పు పడవళ్లకును 352 అడుగులు ఉత్తర దక్షిణాలకు విస్తరించింది. వాటి వెడల్పు 15.5 అడుగులు, 17 నుండి 17 అడుగులు తూర్పు పడమరలకును మరియు 14.5 నుంచి 17 అడుగుల వెడల్పుతో 172 అడుగులు ఉత్తర దక్షిణాలకు విస్తరించి ఉంది. ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి. వాటి ఎత్తు భూమి నుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా రాజగోపురం 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్తంభాలు వ్యక్తిగత కూర్పుతో చెక్కబడినాయి. ఆలయ సముదాయంలో మరియు రామేశ్వర చుట్టూ గల విగ్రహాలు మూలపాఠ్యాన్ని సవరించను. ఇచ్చట రామనాథ స్వామి మరియు విశాలాక్షి దేవతలు విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్తో వేరు చేయబడినాయి. ఇతట విశాలాక్షి పర్వతవర్ధిని ఉత్సవ విగ్రహం, శయన గృహం, పెరుమాళ్ళు, మోహనాపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం మరియు నంది మండపం. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్పని వాదించుకున్నాడు. ఈ వాదాడు కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆదిత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగిపోయింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికి కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణు వరాహరూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించడం లేదు. ఇంతలో లింగం పక్కన ఒక కేతక పుష్పం అంటే మొగల పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి బ్రహ్మకు విష్ణువులకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగం చూసినట్టుగా విష్ణుతో చెప్పేటప్పుడు అది నిజమైన సాక్ష్యం ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్త ఇతన్ని బ్రతిమలాడేసరికి కాదనలేక సరైనంతాను అని అంది. రెండు కూడా కిందకు వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని చెప్పి ఒప్పేసుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగం చూశాను, నీకు కావాలంటే ఆవును మొగల పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అది అంది మొగల పువ్వు. బ్రహ్మ దేవుడి మాటలు కాదనలేక లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ తను అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడి చెప్పి అబద్ధం చెప్పిన కారణం భూలోకంలో ఎత్తడా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కాలు కొలిచేటట్లు వరం వేసాడు. శివుడు ఏర్పడిన జ్యోతిర్లింగం అనంతమైంది. దాని నుండి వెలువడిన కిరణాలు ప్రవేశపడే ప్రదేశాలు ద్వార జ్యోతిర్లింగాలై ఉన్నాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనగా భావింపబడ్డాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చటచ్చట గల ప్రధాన దైవ పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు, హిమాలయంలో కేదారనాథుడు, మహారాష్ట్రుడు భీమాశంకరుడు, వారణాసుడు, కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రుడు త్రయంబకేశ్వరుడు, డియోలకుడు, వైద్యనాథుడు, ద్వారకలో నాగేశ్వరుడు, తమిళనాడులో రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్లో కృష్ణేశ్వరుడు చారిత్రాత్మక తీర్థయాత్ర మూలపాఠ్యాన్ని సవరించి ఈ దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తంజావూరును పరిపాలించిన మహారాజులు సత్రం లేదా విరామ భవనాలను నెలకొల్పారు. ఇవి మయిలాదుతురై మరియు రామరేశ్వరం మధ్య 1745 మరియు 1837లో నెలకొల్పారు. వీటిని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ విరామం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి.
మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.